ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇండియా ఆస్ట్రేలియా టీంని ఓడించింది. ఓడిఐ క్రికెట్లోని ఉమెన్స్లో హైయెస్ట్ రన్ చేజ్ చేసింది. జెమిమా రోడ్రిగస్ ఎప్పటికీ గుర్తుండిపోయే తన లైఫ్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి ఇండియాను ఫైనల్కి చేర్చింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. వాళ్ళ ఓపెనర్ లిచ్ఫీల్డ్ ఇరగొట్టేసింది. సెంచరీ కొట్టి మన ఇండియన్ బౌలర్స్ని లిటరలీ ఉతికారేసింది. ఒక రివర్స్ స్విప్ షాట్ కొట్టింది. అదైతే వేరే లెవెల్ షాట్. మెన్స్లో కూడా ఇలా కొట్టి ఉండరు. ఇంకో ఓపెనర్ హీలీ త్వరగా అవుట్ అయిన పెరీ మరియు లిచ్ఫీల్డ్ మధ్య ఒక పెద్ద పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళ బ్యాటింగ్ చూస్తే 400 కొట్టేలా ఉండే భయ్య. మన బౌలర్స్ మిడిల్ ఓవర్స్ లో కంబ్యాక్ చేశారు. వికెట్లు తీసి ఇంకో పెద్ద పార్ట్నర్షిప్ రాకుండా చూశారు. ఆష్ గార్డ్నర్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడింది. 63 రన్స్ కొట్టింది. వాళ్ళ స్కోర్ 400 పోతుంది అనుకున్నాం కానీ మన ఇండియన్ బౌలర్స్ కంబ్యాక్ వల్ల 338 రన్స్ కి ఆల్ అవుట్ అయ్యారు. సింగిల్ ఇండియాకు అంత మంచి స్టార్ట్ రాలేదు. పవర్ ప్లేలోనే 2 వికెట్లు కోల్పోయారు. స్మృతి మందన 24 రన్స్ చేసి అవుట్ అయింది. షెఫాలి వర్మ 10 రన్స్ చేసి అవుట్ అయింది. ఇలాంటి ప్రెజర్ సిచ్యువేషన్ లో ఆస్ట్రేలియన్ బౌలర్స్ మంచిగా వేసే టైంలో జెమిమా రోడ్రిగస్ మరియు హర్మన్ ప్రీత్ల మధ్య ఒక మంచి పెద్ద పార్ట్నర్షిప్ వచ్చింది భయ్య. రన్ రేట్ డౌన్ కాకుండా ఛాన్సెస్ వచ్చిన ప్రతిసారి లూజ్ బాల్ ని బౌండరీస్ కొట్టేవాళ్ళు. ఈ మ్యాచ్ లో మనకు అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ క్యాచెస్ కూడా డ్రాప్ చేశారు. వీళ్ళ మధ్య ఒక పెద్ద పార్ట్నర్షిప్ తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ 89 రన్స్ చేసి అవుట్ అయింది. ఆ తర్వాత జెమిమా రోడ్రిగస్ బాధ్యత తీసుకున్నారు. జెమిమా మీద ప్రెజర్ రాకుండా దీప్తి శర్మ, రీచా ఘోష్ చిన్న మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడారు. 27 రన్స్ చేసి నాట్ అవుట్ గా ఉండి మ్యాచ్ ని గెలిపించి ఇండియాను ఫైనల్ కి చేర్పించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత అందరూ ఎమోషనల్ అయి ఏడ్చారు భయ్య. ఫైనల్ లో ఎలా అయినా సౌత్ ఆఫ్రికాతో గెలిచి కప్పు కొట్టాలి. మరి సౌత్ ఆఫ్రికా గెలుస్తుందా, ఇండియా గెలుస్తుందా? కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.